భారత మహిళలు ఆకాశమే హద్దుగా చెలరేగుతుంటే ప్రత్యర్థి బౌలర్లు మోగబోయారు. స్మృతి మందన అమాంతంగా దూకి సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే ప్రతిగా రావుల్ ప్రశాంతంగా ఫోర్లో సునామీ సృష్టించడంతో వారి విధ్వంసాన్ని ఎలా వర్ణించాలో కూడా అర్థం కాలేదు. ఇది చాలదన్నట్లు రిచా ఘోష్ హిట్టింగ్ తో ఐలాండ్ బౌలర్స్ బెంబెలెత్తిపోయారు. టాప్ 3 బ్యాటర్స్ విధ్వంసకర బ్యాటింగ్ దెబ్బకు భారత మహిళలు మరియు పురుషుల క్రికెట్ చరిత్రలోనే టీం హైయెస్ట్ స్కోర్ నమోదు చేసి భారత మహిళలు చరిత్ర సృష్టించారు. బౌలింగ్ లో మరియు ఫీల్డింగ్ లో కూడా అసాధారణంగా రాణించిన భారత్ 304 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్ మట్టి కనిపించింది. మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య బుధవారం ముగిసిన 3వ వన్డేలో భారత్ పలు రికార్డులను బద్దలుకొట్టింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ తీసుకుని పక్కా ప్రణాళికతో ఆడింది. ఆరంభంలో కొన్ని బంతులు నెమ్మదిగా ఆడిన స్మృతి మందన ఆ తర్వాత ఐరిష్ బౌలర్స్ కు చుక్కలు చూపించింది. మరోపక్క ప్రతిగా రావల్ ఏకాగ్రతతో ఆడుతూ ఫోర్ల మీద దృష్టి సారించింది. పేసర్ మరియు స్పిన్నర్ అని తేడా లేకుండా ఉతికి ఆరేసిన స్మృతి మందన ఆడిన బ్యాటింగ్ ఎలా ఉందంటే భారీ వర్షం నుంచి అతి భారీ వర్షంలాగా అనిపించింది. తన కెరీర్ లో ఆడుతున్నది 6 వన్డే అయినప్పటికీ ఫీల్డర్ల మధ్యకు బంతిని పంపిస్తూ అద్భుతంగా ఆడిన ప్రతిగా రావల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 70 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్న స్మృతి మందన వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన భారత మహిళా క్రికెటర్ గా రికార్డును నెలకొల్పింది. సెంచరీ తర్వాత ప్రతి బంతిని సిక్సర్ గా మలచాలనే ఉద్దేశంతో ఆడిన స్మృతి మందన 80 బంతుల్లో 12 ఫోర్లు 7 సిక్సర్లతో 135 పరుగులు చేసి ఇన్నింగ్స్ 27 ఓవర్ల వెనుతిరిగింది. ఓపెనర్ స్మృతి మరియు ప్రతిగా రావల్ జోడీ 160 బంతుల్లో 233 పరుగులు జోడించి భారత్ భారీ స్కోర్ చేయడానికి గట్టి పునాది వేశారు. అంతేకాకుండా భారత్ వ్యూహాత్మకంగా డాషింగ్ వికెట్ కీపర్ రిచా ఘోష్ ను ఫస్ట్ డౌన్ లో పంపడంతో ఐర్లాండ్ కష్టాలు మరింత పెరిగాయి. 42 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్సర్ తో 59 పరుగులు చేసిన రిచా ఘోష్ రెండో వికెట్ వైపులో వెనుతిరిగింది. 100 బంతుల్లో తన కెరీర్ లోనే మొట్టమొదటి అంతర్జాతీయ సెంచరీ అందుకున్న సెన్సేషనల్ ప్రతిగా రావల్ ఆ తర్వాత తనలోని విధ్వంసకర కోణాన్ని బయటికి తీసింది. 129 బంతుల్లో 20 ఫోర్లు 1 సిక్సర్ తో 154 పరుగుల భారీ సెంచరీ చేసి వెనుతిరిగిన ప్రతిగా రావల్ తన జీవితంలోని గుర్తుండిపోయే ఇన్నింగ్స్ తో ప్రేక్షకులు ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. ఎక్కడా తగ్గిన భారత బ్యాటింగ్ విభాగం పరుగుల సునామీ సృష్టించడంతో భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 430 పరుగులు రాబట్టి పలు రికార్డులు సరిచేసింది. 7 బౌలర్స్ తో కష్టపడిన ఐర్లాండ్ భారీగా పరుగులు సమర్పించుకుంటే వారిలో ఓవర్ల ప్రెటన్ గాస్ట్ మాత్రం 2 వికెట్లు తీసి పర్వాలేదనిపించింది. భారత్ పై అసాధ్యమైన టార్గెట్ తో బరిలో దిగిన ఐర్లాండ్ ను ఇండియన్ పేసర్ టిటాస్ సాధు తెలివైన బంతితో ఐర్లాండ్ కెప్టెన్ గ్యాబీ లివిస్ ను ఎల్బీడబ్ల్యూకి వెనక్కి పంపి ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్ ఇచ్చింది. భారత బౌలర్ల సూపర్ బౌలింగ్ కు ఫీల్డర్స్ యొక్క మెరుపు ఫీల్డింగ్ తోడవడం వారికి రిచా ఘోష్ షార్ప్నెస్ జతగలవడంతో ఐర్లాండ్ చతికిలబడింది. ముఖ్యంగా దీప్తి శర్మ నాయకత్వంలో భారత స్పిన్నర్లు బంతిని టర్న్ చేస్తూ ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీశారు. ఎక్కడా విజయం గురించి ఆలోచించిన ఐర్లాండ్ 31.4 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌట్ అయ్యి భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఐర్లాండ్ ఓపెనర్ సారా ఫోర్బ్స్ మాత్రమే 41 పరుగులు చేసింది. భారత బౌలర్లో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టి ఐర్లాండ్ పతనాన్ని శాసించింది. 304 పరుగుల భారీ తేడాతో 3వ వన్డేను గెలిచిన భారత్ 3-0తో ఐర్లాండ్ క్లీన్ స్వీప్ చేసి వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో 154 పరుగుల కళాత్మక సెంచరీ సాధించి సిరీస్ మొత్తం నిలకడగా రాణించిన ఇండియన్ ఓపెనర్ ప్రతిగా రావల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.